అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తుమ్ములు, డస్ట్ అలర్జీ, సైనస్ కంప్లైంట్లు, ముక్కు బెగవటం, గాలి ఆడకపోవటం ఇలాంటి సంబంధమైన సమస్యల్ని తగ్గించుకోవటానికి యోగా టెక్నిక్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. సైనస్ కంప్లైంట్లకి ఇట్లాంటి వాటికి ఆపరేషన్లు చేయించుకున్న తాత్కాలిక ప్రయోజనమే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, రిపీటెడ్గా వస్తుంటాయి. యాంటీహిస్టమిన్ డ్రగ్స్ వేసుకుని ఇలాంటి వాటిని అణిచివేస్తే జబ్బు పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తగ్గదు. అందుకని ఇలాంటి వాటికి పూర్తిగా పోగొట్టుకోవటానికి చక్కటి పరిష్కార మార్గం యోగాలో ఉంటుంది. ఇలాంటి తుమ్ములు, రొంప, సైనస్ కంప్లైంట్లు ఉన్నవారు ఆసనాలు చేయటానికంటే ఇంపార్టెన్స్ వాటిని పక్కన పెట్టి వ్యాయామాలకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి. వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ బాగా ఫోర్స్ఫుల్గా తీసుకుంటూ చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఈ గాలి ఫోర్స్గా వెళ్ళేసరికి గాలి రాపిడికి రొంపలో శ్లేష్మాలు ముక్కులో ఉన్నవన్నీ కూడా త్వరగా డ్రై అవుతాయి. అంటే ఎలా అంటే ఇంటిని కడిగిన తర్వాత నేల త్వరగా ఆరాలంటే మనం ఫ్యాన్ హై స్పీడ్లో వేస్తాం కదా, అలా గాలికి చెమ్మ ఆరినట్లే ముఖ్యంగా మనలో కూడా రొంపలో శ్లేష్మాలు బాగా ఆవిరవుతాయి. అలాగే వీటితో పాటు స్కిప్పింగ్ కానీ, స్పాట్ జాగింగ్ కానీ, సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మీరు తప్పనిసరిగా చేశాక మేము ప్రాణాయామాలు చూపిస్తాం, అలాంటివి చేయాలి. ఆసనాల సమయం బదులు మీరు ఇవన్నీ చేయగలిగితే మీకు పర్మనెంట్ సొల్యూషన్ లభిస్తుంది. 10-15 రోజుల్లోనే మీరు చక్కటి ఉపశమనాన్ని పొందొచ్చు. మరి ఇలాంటి కార్యక్రమంలో ముందుగా వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేయాలి. నుంచుని ఎలాంటి వ్యాయామాలు చేస్తూ బ్రీతింగ్ని బాగా తీసుకుంటూ చేయాలి ఫోర్స్ఫుల్గా. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం. ముందుగా నుంచుని చేసే వ్యాయామాలు చూద్దాం. 2 కాళ్ళని ఒక అడుగుంపావు దూరంలో పెడితే మీకు బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ చేతులు కదిపే వ్యాయామం అనుకుంటున్నారేమో, గమనించాలి. చేతులు ముందు భుజాలకి సమాంతరంగా ముందుకు చాపేసిన తర్వాత చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళేటప్పుడు గాలిని పీలుస్తూ మీరు ఛాతీనట్లా ముందుకు విరవాలి. మళ్ళీ గాలిని వదులుతూ దగ్గరకు రావాలి. మళ్ళీ గాలిని పీలుస్తూ వెనక్కి వెళ్ళాలి. ఎంత దీర్ఘంగా గాలి పీలిస్తే మీకు అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. బాగా గాలిని పీల్చండి, బాగా గాలిని వదలండి. ఇట్లా చేయటం ద్వారా రిబ్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్, ఊపిరితిత్తుల ప్రక్రియకు సంబంధమైన అవయవాలన్నీ రంగంలోకి దిగుతాయి. ఈ వ్యాయామం చేయటం ద్వారా బాగా గాలిని దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా వదిలేసేయాలి. ఇక రెండో వ్యాయామంగా కుడి చేతిని పైకి లేపుతూ గాలి తీసుకుంటాం. గాలి పీల్చటం, గాలి వదలటం. చేయి లేపినప్పుడు గాలి పీలుస్తాం, చేయి దింపేటప్పుడు గాలి వదులుతాం. సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. 2 చేతులు లేపుతూ 2 చేతుల్ని అట్లా పైకి లేపి దింపుతూ శ్వాసను జోడించి చేస్తాం. దీర్ఘంగా ఊపిరితిత్తులు నిండుగా గాలి వెళ్ళాలి, పూర్తిగా వదిలేయాలని మీరు మనసు పెట్టి అట్లా చేయాల్సి ఉంటుంది. నిదానంగా కొద్దిగా స్పీడ్గా కూడా చేయొచ్చు. అలవాటు మీద మీరు స్పీడ్ అట్లా చేయొచ్చు. అది శ్వాస శబ్దం వస్తుంది. ఫోర్స్ఫుల్గా బుసగొట్టినట్టు శ్వాస వెళ్ళాలి మీకు. ఇలా మీరు 2-3 నిమిషాల సేపు చేయాలి. అప్పుడే ఈ గాలి రాపిడికి మీ ఊపిరితిత్తుల్లో ఉండే రొంపలు శ్లేష్మాలు ఆవిరైపోతాయి. స్నానం చేసిన తర్వాత త్వరగా తల ఆరాలంటే మనందరం ఏం చేస్తాం? ఫ్యాన్ వేస్తాం. ఫ్యాన్ గాలికి తల త్వరగా ఆరినట్టే గాలి రాపిడికి లోపల శ్లేష్మాలు ఆవిరైపోతాయి. ఇదే బెస్ట్ టెక్నిక్. అందుకని శ్వాస జోడించి వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇక మూడో వ్యాయామంగా 2 చేతుల్ని పక్కకు పెట్టి చేతులు లేపుతూ గాలిని అట్లా తీసుకుంటాం. చేతుల్ని కిందకి దింపుతూ గాలిని వదిలేస్తాం. మళ్ళా చేతుల్ని పైకి లేపుతూ గాలి తీసుకోవాలి,
చేతుల్ని కిందకి దింపుతూ గాలిని వదిలేసాలి. బ్రీతింగ్ టెక్నిక్ కంపల్సరీ జోడించాలి. ఇట్లా ఒక 5-6 సార్లు 10 సార్లు మెల్లగా చేసిన తర్వాత ఇప్పుడు స్పీడ్ పెంచుతారు. ఇప్పుడు ఇవన్నీ మీ ఊపిరితిత్తుల శ్లేష్మాల్ని ఆవిరి చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇక 4వ వ్యాయామంగా 2 చేతుల్ని ఒకేసారి పైకి లేపుతూ గాలి పీల్చుకుంటాం. 2 చేతుల్ని కిందకి దింపుతూ గాలిని వదిలేస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శబ్దం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వినపడాలి మనం పీల్చే గాలికి. గాలిని మాత్రం పీల్చి వదిలే టెక్నిక్ మాత్రం మిస్ అవ్వకూడదు. ప్రాక్టీస్ అయ్యే వరకు స్లో, తర్వాత స్పీడ్. ఇక 5వ వ్యాయామం నడుము మీద చేతులు పెట్టుకుని నడుముని వెనక్కి వంచుతూ గాలిని పీలుస్తూ వెనక్కి వెళతారు. గాలిని వదులుతూ ముందుకు వచ్చేస్తారు. లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. ఊపిరితిత్తులు సాగటానికి ఆధారమైన డయాఫ్రమ్ కూడా మంచిగా బలపడుతుంది. అది యాక్టివ్గా ఉంటే లంగ్స్ యాక్టివ్ అయిపోతాయి. ఇలాంటి 5 వ్యాయామాలు ప్రాణాయామం చేయటానికి ముందుగా మీరు చేస్తే మీ లోపల ఉన్న రొంపలో శ్లేష్మాలు ఆవిరై ముక్కు రంధ్రాల్లో ఉన్న అవరోధాలు తొలగి పిల్లికోతలు లాంటివి ఏమైనా ఉంటే కొంచెం తగ్గి మీకు బాడీ వామపై వేడవుతుంది. మీరు ఎప్పుడూ కూడా ఇందులో మరవకూడదు. శ్వాసలు దీర్ఘంగా తీసుకోవాలి, ఫోర్స్ఫుల్గా వదలాలి. ఆ గాలి రాపిడికే రొంపలు ఆవిరవుతాయి అన్నాం కదా. ఎంత గాలి ఫోర్స్గా వెళితే అంత మంచి రిజల్ట్ త్వరగా వస్తుందన్నమాట. మీ ముక్కు రంధ్రాల్లో ఉండే రొంపలో శ్లేష్మాలు ఆవిరైతేనే మీరు ప్రాణాయామం చేయగలుగుతారు. ఆసనాల్లో ఆవిరి చేయలేం, వ్యాయామాల్లో ఆవిరి చేస్తాం కాబట్టి చేయాలి. ఇప్పుడు తర్వాత మనం గుంజీళ్ళు చూద్దాం. చాలా చాలా మంచి వ్యాయామం అండి. అసలు కింద కూర్చుని పైకి లేవటం ద్వారా ఎక్కువ ప్రాణవాయువు ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్కువ గాలి కోసం బాడీ డిమాండ్ చేస్తుంది. అలా గాలి పీల్చుకుని వదిలేసరికి మీకు లోపల ఆవిరైపోతాయి. తుమ్ములు, ఉదయం పూట చల్లదానానికి కాస్త ముక్కు బిగిసే వారికి ఈ సమస్యలు తగ్గించుకోవడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడతాయి. అందుకని గుంజీళ్ళని మీరు మొదట్లో ఒక 10-12 తీసి అక్కడి నుంచి రోజుకు ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళండి. 50 గుంజీళ్ళని 100 గుంజీళ్ళు తీసే స్థితి మీరు ప్రాక్టీస్ చేస్తే అసలు ఇలాంటి అలర్జీలు మీకు దరిచేరవిక. ఎంత చల్లగా ఉన్న చన్నీళ్ళల్లో ములిగినా మీకు ఏమీ కానంత మార్పు వీటి వల్ల వచ్చేస్తుందన్నమాట. గాలిని పీలుస్తూ పైకి లేవాలి, గాలిని వదులుతూ కిందకి దిగాలి. ఇట్లా మీరు ఒక 21 సార్లు కనుక చేయగలిగితే హాఫ్ సెటప్స్ మంచిది. తర్వాత 2 కాళ్ళు వెడల్పుగా పెట్టి మోకాళ్ళ మీద 2 చేతులను పెట్టేసి గాలిని బాగా వదిలేస్తూ ఉండాలి. పీల్చాలి, నోటి ద్వారా వదిలేయాలి. అలుపు ఆయాసం వెంటనే తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ది బెస్ట్ వ్యాయామమైన సూర్య నమస్కారాలు 21 రౌండ్లు మీరు మానకుండా చేయాలి. ముందుగా సూర్య నమస్కారం మొదటి చేద్దాం. 1 ప్రణమాసన్, 2 ఊర్ధ్వ హస్తాసన్, 3 పాదహస్తాసన్, 4 అశ్వసంచలనాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగ నమస్కారాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వసంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 ఊర్ధ్వహస్తాసన్, 12 ప్రణమాసన్. చివరిగా మంచి వ్యాయామం స్కిప్పింగ్. తాడుతోనూ చేయొచ్చు, తాడు లేకుండానూ చేయొచ్చు. తాడున్నట్టే మీరు ఫీల్ అవ్వండి.
మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో కూడా చేయగలిగితే బాగుంటుంది. చూడండి, చేతులు కాళ్ళు ఎంత మంచిగా జంప్ ద్వారా బ్రీతింగ్ బాగా వెళుతుందో. బాగా అలుపొచ్చే వ్యాయామాలన్నీ మీకు ఇట్లాంటి జలుబులు, తుమ్ముల్ని, రొంపల్ని తగ్గించడానికి, సైనస్ కంప్లైంట్లు పూర్తిగా పోగొట్టడానికి అద్భుతంగా మీకు ఉపయోగపడతాయి. ఇన్ని వ్యాయామాలు అన్నీ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ గడిస్తే మీకు ముక్కు డ్రై అవుతుందండి. డ్రై అయితే ప్రాణాయామం చేయండి. డ్రై అవ్వకపోతే ప్రాణాయామం జోలికి వెళ్లకుండా వదిలేయాలి. ఇప్పుడు 2 రకాల ప్రాణాయామాలు చేయబోతున్నాం. ముందుగా భస్త్రికా ప్రాణాయామం, ఫోర్స్ఫుల్గా గాలిని తీసుకుంటూ ఫోర్స్ఫుల్గా వదిలేయాలి. ఎవరు చేతుల మూమెంట్తో ఇట్లా చేయరు, కానీ లంగ్స్కి, రిబ్స్కి, ఇంటర్కోస్టల్ మజిల్స్కి బాగా గాలి వెళ్ళి సాగి రావటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆ టెక్నిక్. ఇప్పుడు చూద్దాం. 2 చేతుల్ని పైకి లేపి గుప్పులు మూసేసిన తర్వాత గాలిని పీలుస్తూ 2 చేతుల్ని పైకి లేపుతాం. గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తూ ఇట్లా ఎంత బాగా మీరు స్పీడ్గా గాలిని పీల్చి వదులుతుంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. బాగా పీల్చాలి, బాగా వదిలేయాలి. రొంపలో శ్లేష్మాలు మొత్తం కదిలి బయటకు వచ్చేసేయాలి మీకు. ఒక 30-40 సార్లు, 50 సార్లు కంటిన్యూస్గా ఇట్లా చేయగలిగితే చాలా బాగుంటుంది. చివరిగా కపాలభాతి ప్రాణాయామం. మనం గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తుంటాం, డొక్క భాగం లోపలికి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇలాంటి దాన్ని మీరు 2-3 నిమిషాలు, 4 నిమిషాల సేపు కంటిన్యూ చేసుకోగలిగితే మీకు చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి వ్యాయామాలు, ప్రాణాయామాలు చేసిన తర్వాత మీరు కొన్ని ఆహార నియమాలు కూడా మార్చుకుంటే ఇలాంటి సమస్యలన్నీ తగ్గుతాయి. చల్లటివి అస్సలు వాడకూడదు. పంచదార, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీములు మానేయాలి. ఎందుకంటే సమస్య తగ్గే వరకు మీరు మానేస్తే శ్లేష్మం ప్రొడక్షన్ బాగా తగ్గుతుంది. ఇవన్నీ హిస్టమిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ తీపి పదార్థాలు, ముఖ్యంగా పంచదార ఎక్కువగా ఇట్లాంటి వాటిలో ఉండటం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. అందుకని మీకు శ్లేష్మాల ఉత్పత్తి బాగా పెరిగి ఇబ్బంది పడతారనమాట. అలాంటి వాటిని మానేసేయండి. తీపి వాడుకోవాలంటే పంచదార, బెల్లం బదులుగా ఖర్జూరం పొడి, ఖర్జూరం పేస్టు, తేనె, ఇలాంటి చెరుకు పానకం, చెరుకు రసాన్ని మరిగించిన చెరుకు పానకం, ఈ 4 రకాలుగా మీరు వాడుకోవచ్చు. అప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎక్కువ కావు. దీనితో పాటు సాల్ట్ ఎంత తగ్గిస్తే మరి లోపల హిస్టమిన్ ప్రొడక్షన్ అంత తగ్గి శ్లేష్మ ఉత్పత్తి అంత బాగా తగ్గుతుంది. ఎవరో సాల్ట్ రిస్ట్రిక్షన్ చెప్పరు. సాల్ట్ని 3 వంతులు మీరు తగ్గించండి, వెంటనే ఉపశమనం మొదలవుతుంది అనమాట. ఆహార నియమాలు అదొకటి మార్పు చేసి ప్రతిరోజు మీరు రోజుకు 2 సార్లు ఆవిరి కూడా పట్టుకుంటే మంచిది. ఆవిరిలో యూకలిప్టస్ ఆయిలు, తులసాకులు, మంచి క్వాలిటీ ఒరిజినల్ పసుపు, ఈ 3 వేసి మరిగించిన ఆవిరి పీల్చుకోండి 5 నుంచి 10 నిమిషాలు. సాయంకాల పూట కూడా ఇలాంటి ఆవిరిని పీల్చుకుంటే చాలా చాలా బాగా మంచిదన్నమాట. ఆ వేడి ఆవిరికి ఇవన్నీ వ్యాకోచించి రొంపలకు వస్తా ఫ్రీ అయ్యి ఇన్ఫెక్షన్ కూడా బాగా తగ్గుతుందన్నమాట ఆవిరి వల్ల. ఇలా చేయగలిగితే సైనస్ కంప్లైంట్లు, తుమ్ములు, జలుబు, రొంప, డస్ట్ అలర్జీల నుంచి పూర్తిగా బయటపడగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.